రాజకీయాల్లో టైమింగ్ చాలా కీలకం అంటారు. అదే ఫార్ములాను మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఏ పార్టీ వైపు వెళ్లకుండా వెయిట్ అండ్ వాచ్ పాలసీతో ముందుకు వెళుతున్నారాయన. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ సమీకరణాలు, కుటుంబ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. మరి మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ ప్లానింగ్ ఏంటి? ఆయన తదుపరి అడుగు ఎటు? వాచ్ ఇట్. విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు తెచ్చుకున్న చామకూర మల్లారెడ్డి తెలంగాణ ఆవిర్భావం తరువాత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 2014లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఆయన మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. ఆ తరువాత కేసీఆర్కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగిన మల్లారెడ్డి 2018లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల కంటే తన మాటలతో, కామెంట్లతో, సోషల్ మీడియాలో వైరల్ వీడియోలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన మల్లారెడ్డి ఒక దశలో సెలబ్రిటీల కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పుకునే స్థాయికి వెళ్లారు. 2023 ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో మల్లారెడ్డి రాజకీయ వ్యూహం కూడా మారుతోందనే చర్చ మొదలైంది. కొంతకాలంగా ఆయన కుటుంబం పార్టీ మార్పుపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కోడలు ప్రీతిరెడ్డి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కీలక నేతలను కలవడం, మరోవైపు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అప్పట్లో ప్రధాని మోదీతో జరిగిన భేటీ కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. తాజా సమాచారం ప్రకారం బీఆర్ఎస్ తో పూర్తిగా దూరం పాటించాలనే నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడం, గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సైలెంట్ గా ఉండడం, పార్టీ అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉండడం ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న మల్లారెడ్డి భవిష్యత్తులో తెలంగాణ బీజేపీకి బలమైన అవకాశాలు ఉన్నాయనే అంచనాకు వచ్చారట. అందుకే తొందరపడకుండా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు మల్లారెడ్డి వైఖరిని బీఆర్ఎస్ అధిష్టానం కూడా నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతను వెతికే పనిని పార్టీ ఇప్పటికే ప్రారంభించిందనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో మల్లారెడ్డి జంప్ చేస్తే నష్టాన్ని తగ్గించుకునేలా ముందుగానే వ్యూహం సిద్ధం చేస్తున్నారట గులాబీ నేతలు. ఇదే సమయంలో కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు తన కుమారులు, కోడళ్లు, కుటుంబ సభ్యులకు రాజకీయంగా భద్రమైన భవిష్యత్ కల్పించాలనే లక్ష్యంతో మల్లారెడ్డి కమలం వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం మరింత వేడెక్కుతోంది. ప్రస్తుతం సైలెంట్ గా కనిపిస్తున్న మల్లారెడ్డి నిజంగానే రాజకీయ మార్పుకు కౌంట్ డౌన్ మొదలు పెట్టారా, లేక బీఆర్ఎస్ లోనే కొనసాగుతూ ప్రెషర్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: మల్లారెడ్డి చుట్టూ తిరుగుతున్న రాజకీయ ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్ పెంచుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.